హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా ఛానల్. నేను ఇంతకుముందు మీకు చిక్కుడు చూపించాను కదండి, అది మామూలు చిక్కుడు అనమాట. చిన్న సన్నగా ఉంటాయి మామూలు చిక్కుడు. అది గెల కాదు, ఇది గెల. ఇది వేరే వెరైటీ అనమాట. అది ఒక వెరైటీ, ఇది ఒక వెరైటీ. ఇది పెద్ద చిక్కుడు అనమాట. ఇది గుత్తులు గుత్తులుగా వస్తుంది అనమాట. అది మామూలుగా కొమ్మకి అక్కడక్కడ వస్తాయి. నేను ఇంతకుముందు వీడియోలు కాయలు కోసి చూపించాను కదా మీకు. ఇది గెల అనమాట. చూసారా, గుత్తులు గుత్తులుగా గెల అనమాట. అందుకని వీటిని విత్తనాలకు వదిలేస్తున్నాను, విత్తనాలకు వదిలిపెడుతున్నాను ఈ గెలని. చూసారా, ఇట్లా గుత్తులు గుత్తులుగా వస్తుంది అనమాట. ఇది పెద్ద వెరైటీ. చూసారా ఎంత పెద్ద కాయ, చాలా బాగుంటుంది. అది సన్నకాయ, అక్కడక్కడ కొమ్మకి అక్కడక్కడ వస్తాయి. ఇది అలా కాదనమాట, గుత్తులు గుత్తులుగా కాస్తుంది. చూసారా, పురుగు పట్టుండింది. మళ్ళీ మందులు అవి కొట్టాక, అంటే మందులు అంటే బూడిద చల్లుతాను నేను ఎక్కువ, సున్నం బూడిద. అందువల్ల మళ్ళీ అది తగ్గింది. ఇస్తున్నారు కదా, చాలా బాగుంటుంది కదా, చూడండి గుత్తుగా. అందుకనే నాకు మామూలు వెరైటీ ఉండింది. ఇది గుత్తుది కాబట్టి విత్తనాలకు వదిలిపెడుతున్నాను. చూస్తున్నారు కదా, కొంటాం ఇప్పుడు. చూస్తున్నారు కదా, చాలా బాగుంటాయండి పందిరి చిక్కుడు. పులుసు పెట్టుకున్నా బాగుంటుంది, చాపేసి, లేదా తాళింపు బాగుంటుంది, తీగ కూడా బాగుంటుంది. చూస్తున్నారా, చెట్లు కాయలు నిండా ఉన్నాయి. కోసేసుకొని తాళింపు చేసేసుకుంటా అండి. సరే, ఈడ ఒక గెల ఉంది. ఇదండి, చూస్తున్నారా చెట్టు గెల ఎలాగుందా. ఇదండి గెల. చిక్కుడుకాయలు చాలా బాగా వచ్చాయి కదా, ఇది చూసారా. ఇదిగో గిన్నెకి వచ్చాయి. ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారా, కాయలు ఉన్నాయి కదా, ఇంకా ఉన్నాయి కాయలు. ఉంటానండి, కోసుకుంటాను నిదానంగా. ఆకులు నాకు కనిపించట్లేదు. ఇవ్వండి, చూసారా, ఇంకా ఉన్నాయి, కోస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.